నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, రేపు సోమవారం రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారం చాలా సులువుగా చేసుకుని ఒక చిన్న పరిహారం చేసుకోగలిగితే రాజయోగం కలుగుతుంది, ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైంది. చిన్న పరిహారంగా మాత్రం చూడకండి, చాలా శక్తివంతమైంది. కానీ చేయడం మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఒక నమ్మకం అనేది పెట్టుకుంటే కనుక రిజల్ట్ ఉంటుంది. ఈ పరిహారాన్ని సోమవారం రోజున మనం చేసుకోవాలి. ఎలా చేయాలనేది చెప్తానండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలా చేయడం వల్ల 10 మందికి చేరుతుంది ఈ వీడియో. వాళ్ళు చూసి చేసుకోగలుగుతారు, వాళ్ళకి మంచి జరుగుతుంది. అలా మీ తరపు నుంచి ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఇక సబ్స్క్రైబ్ కానివారు, కొత్తవారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పూజలు, పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆల్ అనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక ఎలా చేయాలో చూద్దాము. ఈ పరిహారాన్ని మనం సోమవారం రోజున చేసుకోవాలి. మీరు సోమవారం రోజున లేచిన దగ్గర నుంచి రాత్రి 12 గంటల లోపుగా ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు. కొన్ని పరిహారాలకి టైం, అలానే వస్తువులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అవుతాయి. ఇప్పుడు చెప్పుకున్న సమయం అందరికీ వీలైన సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది కూడా మొదట మనం తెలుసుకోవాలి కదండి. వాటి గురించి నేను క్లియర్గా చెప్తాను. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల అదృష్టం కలుగుతుంది, ధన లాభాలు కలుగుతాయి. ఈ పరిహారానికి పెద్దగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే చక్కగా కూర్చొని ఒక నమ్మకం పెట్టుకొని పూర్తిగా మీ మనసును లగ్నం చేసి చేస్తే కనుక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఈ పరిహారం చేస్తే రాజయోగం కలుగుతుందని ఇందాకనే మనం చెప్పుకున్నాం కదండి. అంటే ఇక్కడ రాజయోగం అంటే ధనవంతులు అంటే డబ్బు ఒక్కటే కాదు. మీరు ఏ పని మొదలుపెట్టినా, మీరు ఏ పని చేస్తున్నా, వస్తు రూపేణ అవ్వచ్చు, ధన రూపేణ అవ్వచ్చు, ఇవన్నీ మీకు అందుబాటులోకి రావాలి. అవన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. ఇక మీరు చేస్తున్న పనిలో తిరుగుండదు, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. మీరు ఏ పని చేసినా కలిసి రావటం లేదు, ఏ పని మొదలుపెట్టినా పనులు ఆగిపోతున్నాయి, ఇలా ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. అలానే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తి వ్యాపారం కానీ అభివృద్ధి చేస్తున్నా కానీ ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు తిరుగుండదు. మీరు ఒక డెవలప్మెంట్ కోసం ఏదైనా చేస్తుంటే కనుక ఇబ్బందులు రాకుండా, లాభాలు తప్ప మీకు నష్టం అనేది రాదు. ధనం పెరుగుతుంది. ధనం సంపాదించడం కోసం మార్గాలు తెలుస్తాయి. ఇంతెందుకు చెప్తున్నానంటే, నేను జాతకంలో రాహుకేతు దోషాలు ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటి నుంచి మీరు బయటపడతారు. ఎంత క్రిటికల్ పరిస్థితి ఉన్నా కానీ మీరు బయటపడతారు. ప్రస్తుతం మనకి పుష్యమాసం నడుస్తున్న సమయంలో పితృదేవతలను ఆరాధన కనుక చేస్తే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అలానే మీ లైఫ్లో పితృదోషాల వల్లే వచ్చే ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి, మనశ్శాంతి లభించడానికి, ఆటంకాలు తొలగడానికి ఈ పరిహారం చేసుకు అవన్నీ తొలగిపోతాయి. ఇంత ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక శక్తివంతమైన పరిహారం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎదురవుతున్న వాళ్ళు తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం. అలానే మీ పిల్లలు మీ మాట వినకపోయినా ఈ పరిహారం చేసుకోవడం వల్ల వాళ్ళ మనసు మారి, ఎవరైతే మీ మాట వినడం లేదో వాళ్ళ మనసు మారి మీ మాట వింటారు. వాళ్ళల్లో మార్పు వస్తుంది, అనుకూలంగా మారుతారు. ఆకస్మిక ధనప్రాప్తి వస్తుంది. ఏదైనా అవసరం వచ్చి ఉండొచ్చు, డబ్బులు కావాల్సి ఉంటుంది, తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు, అనుకోకుండా ఎవరో ఒకరు వచ్చి మీకు సహాయం చేస్తారు. ఆకస్మికంగా ధనం వస్తుంది అలా ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల. ఈ పరిహారాన్ని మీరు సోమవారం ఉదయం రాత్రి పడుకునే లోపు చేసుకోవచ్చు. అంటే 12 గంటల లోపు చేసుకోవచ్చు. ఈ పరిహారం చేస్తే మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి. పరిహారానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏదీ లేదండి. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చక్కగా చేసుకొని ఒక మంచి పరిహారం. చెప్పాలంటే రూపాయి ఖర్చు కూడా పెట్టాల్సినంత అవసరం ఉండదు. అంతా సింపుల్గా చేసుకునే పరిహారం. ఈ పరిహారాన్ని మీరు స్నానం చేసిన తర్వాతనే చేయండి. ఇంతకీ ఈ పరిహారం ఎక్కడ చేస్తారంటే, మీ పూజ గదిలోనే. అంటే మీరు రెగ్యులర్గా దేవుడికి పూజ చేసుకుంటారు కదా, అక్కడే చేసుకోవచ్చు. సోమవారం రోజున చేసుకునే పరిహారం కాబట్టి చక్కగా మీ పూజ గదిలోనే దేవుడి పటం దగ్గర కానీ, శివలింగం ఉంటే కనుక శివలింగం దగ్గర కానీ, లేదంటే శివుడు ఫోటో దగ్గర కానీ. నాకు తెలిసి ఈ పరిహారాన్ని మీరు ఉదయమైనా సాయంత్రమైనా చేసుకోండి. ఎందుకంటే ఆ సమయంలో మీకు చాలా వీలు ఉంటుందని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు దీపారాధన ఎప్పుడు చేస్తారండి? ఉదయం కానీ సాయంత్రమే కదా చేస్తారు. కాబట్టి పరిహారాన్ని మీరు రోజు మొత్తంలో మీరు లేచిన దగ్గర నుంచి 12 గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కానీ మనకు బాగా వీలయ్యేది ఇప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ కదండి. కాబట్టి అందుకని మీరు శివుడు ఫోటోకి చక్కగా గంధంతో చక్కగా అలంకరించి పువ్వులు పెట్టి, ఆ తర్వాత మీరు అక్కడ ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, ఈ 3 నూనెల్లో మీకు ఏది అందుబాటులో ఉంటే ఏదో ఒక నూనెను మాత్రమే దీపారాధనకు వాడండి. వేరే ఏ ఇతర నూనెలను వాడకండి. తర్వాత మీరు ఒక 2 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోండి.
ఇక ఈ రకంగా చేసిన తర్వాత ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి. తర్వాత మీ కుడి చేతిలో చక్కగా 2 లవంగాలను తీసుకోండి. పువ్వుతో ఉన్న చక్కగా ఉన్న 2 లవంగాలు తీసుకోండి. పువ్వు లేకుండా ఉన్న వాటిని మాత్రం తీసుకోకండి. పువ్వుతో ఉన్న లవంగాలు తీసుకోండి, మీ చేతిలో పెట్టుకోండి. అలానే 7 బియ్యపు గింజలు కూడా తీసుకోండి. నడుము విరిగినవి అంటే మధ్యలో కట్టయిపోయినవి ఉంటాయి కదా, అవి కాదు, బాగున్న బియ్యపు గింజలు తీసుకోండి. ఈ బియ్యపు గింజల్ని ఈ లవంగాల్ని మీ కుడి చేతిలో పట్టుకోండి. పట్టుకొని గట్టిగా మూసేయండి. తర్వాత ఈ మంత్రాన్ని ఒక 7 సార్లు జపించాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మీరు ఒక 7 సార్లు తలుచుకోవాలి. మనస్ఫూర్తిగా ఆ దేవుడి మీద లగ్నం చేసి చేయండి. తర్వాత మీరు ఒక ప్లేట్లో కానీ లేదంటే హారతి ఇచ్చే ప్లేట్ ఉంటుంది కదా, ఇలాంటిది ఉంటుంది కదా, దాంట్లో పెట్టండి. వీటన్నిటిని పెట్టేసి కొంచెం కర్పూరం కానీ లేదంటే పచ్చ కర్పూరం కానీ వేసి ఈ బియ్యపు గింజలు అలానే ఆ లవంగాలు వీటన్నిటిని కర్పూరంతో వెలిగించండి. ఇవన్నీ బాగా కర్పూరంలో కాలిపోయేలా చేయాలి. ఎప్పుడైతే ఈ లవంగాలు బియ్యం కాలిపోతూ ఉంటాయో మీ సమస్యలు కాలిపోతాయి. మీ యొక్క కోరికలకు ఒక సమాధానం వస్తుంది. వెలిగించిన తర్వాత ఆ మసి ఉంటుంది కదండి, అవన్నీ పూర్తిగా కాలాలన్నమాట. కాలిపోయిన తర్వాత వచ్చిన మసిని ఏదైనా మొక్క మొదట్లో వేసేయండి. ఇలా మీరు ఎన్ని వారాల పాటు చేయాలి? ఒక 4 సోమవారాల పాటు చేయండి. అంటే ప్రతి ఒక్క వారం చేస్తూ ఉండండి. ప్రతి సోమవారం చేస్తూ 4 సోమవారాలు చేయండి. కానీ ఈసారి వచ్చిన సోమవారం అమావాస్యతో పాటు వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని ఈ వారంతో స్టార్ట్ చేసి ఒక 4 వారాల పాటు చేయండి. ఆడవారికి నెలసరి వస్తే ఆ వారం వదిలేయండి, మిగతా వారాలు చేసుకోండి. ఒకవేళ మీరు వేరే ఊరికి వెళ్ళారు, మరి ఏంటి పరిస్థితి? మీరు వేరే ఊరికి వెళ్ళినా కానీ అక్కడే ఈ పరిహారం చేసుకోవచ్చు. మరి ఈ బంధువుల ఇళ్ళకి వెళ్ళి ఇలా చేస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనని మీ మనసులో ఒక డౌట్ రావచ్చు. ఇది సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం అండి. ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎవరికి ఏ సమస్య ఉండదు. అందుకే మొదటే చెప్పాను, ప్రతి ఒక్కరూ చేసుకోగలిగే ఒక మంచి పరిహారం అని అన్నాను. కాబట్టి దీన్ని కంటిన్యూగా మీరు ఒక 4 సోమవారాల పాటు చేయండి. అద్భుతమైన ఫలితం వస్తుంది. అలానే మనం ఏ కోరుకున్నా కానీ మీ మనసులో ఏదైతే సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నిటికీ ఇది ఆన్సర్ ఇస్తుంది. ఆ ఇబ్బందుల నుంచి ఈ పరిహారం బయటపడేస్తుంది. ఒక 4 సోమవారాల పాటు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదండి, కానీ మన సంకల్పం నెరవేరుతుంది. నమ్మకం పెట్టుకొని చేస్తే కనుక ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీ లైఫ్లో వచ్చే మార్పుల్ని, ఇంతకుముందున్న పరిస్థితులకి ఈ పరిహారం చేసిన తర్వాత వచ్చిన మార్పుల్ని మీరే చూస్తారు. మీలో కొందరు అనొచ్చు, మేము వేరే పరిహారాలను చేస్తున్నామండి, మరి ఈ పరిహారం చేసుకోవచ్చా ఆ పరిహారాలతో పాటే అని అనుకోవచ్చు. మీరు ఏ పరిహారాలు చేసుకున్నా కానీ ఈ పరిహారాన్ని కూడా దాంతో పాటుకుని అంటే వాటితో పాటుకుని చేసుకోవచ్చు. ఏ మాత్రం భయపడకుండా చక్కగా చేసుకోవచ్చండి. ఈ పరిహారాన్ని మీరు చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఓకేనండి. మరి మీరందరూ కూడా ఈ పరిహారాన్ని చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించిందనే మాట చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే ప్రతిరోజు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.